కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ ఈస్ట్ భీమరెడ్డి నగర్ కాలనీలో రోడ్ నంబర్ 4లో నూతన సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. అందులో భాగంగానే భూములు అక్రమానికి గురికాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ మేయర్ శ్రీ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్, బోడుపల్ తెరాస అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి, కొత్త చంద్ర గౌడ్, బింగి జంగయ్య యాదవ్, చేరాల నరసింహ, బోడుపల్ కమిషనర్ శంకర్, మేడిపల్లి సిఐ అంజిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు బ్రహ్మన్న గౌడ్, దత్తాత్రేయ శాస్త్రి, తెరాస సీనియర్ నాయకులు, వినాయక్ నగర్ ప్రెసిడెంట్ కన్నాల బుచ్చిరెడ్డి, 5వ డివిజన్ వార్డు కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. బోడుపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఈరోజు 3,60,00,000 పనులన్నీ కూడా డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, పార్కులు కానీ, నాలలు కానీ పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఆ బోడుపల్లో ఉన్నంత బడ్జెట్ ఏ మున్సిపాలిటీలో కూడా లేదు. ప్రతి ఒక్క కార్పొరేటర్కు ₹1 కూడా అలాట్ చేసినాం. ఒక్కొక్కరికి 30 కోట్ల బడ్జెట్ తోటి 28 మంది కార్పొరేటర్లకు 28 కోట్లు బడ్జెట్ చేసినాం. అవన్నీ కూడా టెండర్లు కూడా సగం అయినాయి. ఇంకా టెండర్లు అయ్యేటి ఉన్నాయి. ఇంకా ఎస్టిమేట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున మా బోడుపల్ల అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. నిన్ననే మీరు చూసారు, మా సీఎం కేసీఆర్ గారు కూడా పెద్ద ఎత్తున రెవెన్యూ బిల్లు కూడా నిన్న పాస్ చేసుకోవడం జరిగింది. రెవెన్యూ బిల్లు అంటే గత 60-70 సంవత్సరాల సంది కూడా ఇప్పుడు పాత బిల్లు ఉండే, ఇప్పుడు కొత్తగా ఎంతోమందికి బిల్డర్లకు కానీ, వ్యవసాయదారులకు కానీ, రైతులకు కానీ, ప్లాట్ల ఓనర్స్కి కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉండే, అవన్నీ కూడా ఒక ప్రాబ్లమ్స్ లేకుండా మనం కష్టపడి కొన్న ప్లాటు కానీ, భూమి కానీ మనకు ఉంటుంది, ఒక గ్యారెంటీ ఉంటుంది. మనకు ఒక పాస్బుక్ ఉంటుంది, గ్రీన్ పాస్బుక్ కానీ, బ్లూ పాస్బుక్ కానీ 2 రకాలు వస్తాయి. ప్లాట్లు కొన్నా, వ్యవసాయం భూమి కొన్నా, ఏది కొన్నా మనకు గ్యారెంటీ ఉంటుందని కూడా పెద్దలు గౌరవనీయులు మన సీఎం ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేసి పెద్ద ఎత్తున నా బిల్లు కూడా పాస్ చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా మన తెలంగాణ వచ్చినాక గత 6 సంవత్సరాల సంది కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు 3,60,00,000 ఇంకా 10 ఉన్నాయి. ఇంకా 5 కోట్ల పనులు కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీక్ కొన్ని శిలాఫలకాలు తయారు కాలేదు కానీ కాబట్టి అవి 2-3 వారంలో పెట్టేస్తాం. నెక్స్ట్